పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ లోకంలో సంచరిస్తున్న దినాలలో ఆయన కీర్తి ఆ ప్రాంతమంతటా ప్రసిద్ధి ఆయనని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాలి అని ప్రయాణం చేస్తుండగా వారు వెళ్ళుట చూచినటువంటి జనులు ఆయనను గుర్తుపట్టి సకల పట్టణములో నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా ప్రజలు తరలి వచ్చేవారు. ప్రభువారు ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించేవారు. గ్రామములోను ఉన్నటువంటి వారు, పట్టణములలోను పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిచుండిరట. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి అని మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనములో ఈ మాటలు మనకు కనబడతాయి. యేసు ప్రభు వారి యొద్దకు ఎందరైతే ఆశతో వస్తారో, ఆసక్తితో ఆయన మాటలు వింటారో వారు బ్రతుకుతారండి. మన బలహీనతలు పోవాలి అన్నా, స్వస్థత కలగాలి అన్నా ఆయనను ముట్టిన తాకిన అనుభవంకి మనం వెళ్ళాలి. అట్టి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన బోధకు ద్వీపంలో కనిపెట్టుచున్నవని ప్రవక్త చెప్పినట్టుగా ఆయన నోట నుండి ఒక్క మాట నా జీవితంలో వాగ్దానముగా ఇవ్వబడితే నేను ఆ వాగ్దానాన్ని బట్టి జీవించగలుగుతాను అనేటువంటి ఆశ మొదటిగా మనం కలిగి ఉండాలి. ఆనాటి దినాలలో విస్తారమైనటువంటి బలహీనతల చేత కృంగిపోయిన వారందరూ కూడా ఆ స్థితిలో మేమింకా ఇంతే, మా బ్రతుకులు ఇంతే అనుకుని నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే యేసయ్య మాట వినబడిందో వెంటనే వారిలో ఒక ఆశ కలిగింది. నా దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడు, ఆ యేసు నన్ను కూడా స్వస్థపరచగలడు అనేటువంటి అసంచలమైన విశ్వాసం వారు కలిగినందున యేసు ప్రభు వారు కొందరిని ఆయనే ఎదుర్కొన్నారు, మరికొందరు ఆయన యొద్దకు వచ్చారు. అనేకులు మార్గములో ఆయనను తాకి స్వస్థత పొందిన అనుభవం కలిగిన వారున్నారు. కలిగిన బలహీనతను బట్టి కృంగిపోకుండా మా జీవితాలు అయిపోయాయి అనేటువంటి కృంగుదలలోనికి వెళ్ళిపోకుండా ఈ శ్రమలో నేను ప్రభువుని పట్టుకోవాలి, ఆయనను తాకాలి. ఎలా అయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విస్తారమైన ఔషధములతోనూ వైద్యులతోనూ బహుగా కృంగిపోయి నిరుత్సాహముతో చివరి దినాలలో ఉన్నటువంటి పరిస్థితిలో యేసయ్యను గూర్చినటువంటి వార్త తన జీవితంలో ఒక వెలుగులాగా, తనకొక ఆశలాగా అనిపించి ఆయన విశ్వాసముతో తాకినప్పుడు ఆ క్షణమే ఆ రోగం విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆ రీతిగా మన జీవితంలో కూడా విశ్వాసాన్ని కలిగి ఆయన బాగు చేస్తాడు, మన కొరకు ఎందరో ప్రార్థించటం కాదు, మనము దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని కలిగి నీవు నాకు స్వస్థతనివ్వగలవు అని విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనం కలిగి ఆయన సన్నిధిలోనే కనిపెట్టేవారముగా నిరుత్సాహపు మాటలైనను, ప్రభువుని సందేహించేటువంటి అల్ప విశ్వాసపు మాటలైనను మనకు కలగకుండా ప్రభుని విశ్వాసముతో మన హృదయం నిండా ఆయన వాక్యాన్ని మనం భద్రం చేసుకొని ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని మనం నిలబడగలిగితే ఆ విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు మనల్ని బలపరుస్తారండి. ఆయన ప్రత్యక్షతను పొందిన అనుభవం మనము కలిగి ఉంటే ప్రతి రోగము నుండి మనకు విడుదల కలుగుతుంది. మన పరిస్థితులను ఆయన మార్చి మారా వంటి జీవితాలను, చేదైనటువంటి పరిస్థితులను మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు, ఎందరినో స్వస్థపరిచి బలపరిచినటువంటి తండ్రి మన జీవితాలలో విశ్వాసముతో ఆయన వైపు చూడగలిగితే ఖచ్చితంగా మనల్ని కూడా విడిపిస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.